మన సనాతన ధర్మాన్ని నమ్ముకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో దినచర్యగా తప్పకుండా చేసేది పూజ. పూజ అనగానే కొన్ని సందేహాలు వస్తాయి. అసలు పూజ ఎందుకు చేయాలి అంటే, నిజానికి చూడండి, మనం నిద్రపోతున్నప్పటికీ కూడా మన ఊపిరి తీస్తున్నటువంటి వాడెవడు? గుండె కొట్టుకునేట్టు చేస్తున్నటువంటి వాడెవడు? అలాగే శరీరంలో రక్త ప్రసరణ జరిగేటట్టు చేస్తున్నటువంటి వాడెవడు? మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమై మళ్ళీ వ్యర్థ పదార్థంగా బయటికి వచ్చేటట్టు చేస్తున్నటువంటి మహాశక్తి ఏదో ఉంది కదా, దాన్ని మనము భగవంతుడు అంటాము. ఏ రూపంలో అయినా మనం కొనవచ్చండి. ఒక శక్తి జ్యోతి రూపంలో ఉంటుంది. ఆ జ్యోతి రూపాన్ని స్త్రీ అనుకోవచ్చు, పురుషుడు అనుకోవచ్చు. ఎవరి ఇష్టమైనటువంటి దేవతల్ని ఆరాధన చేసుకునేటటువంటి అవకాశం ఒక్క మన సనాతన ధర్మంలోనే ఉంది. నువ్వు ఈయన్ని ఆరాధించు అని ఎక్కడా చెప్పడు. నీ మనసుకి బాలకృష్ణుడు నచ్చాడా, ఆయన్ని ఆరాధించు. బాల త్రిపుర సుందరీదేవి నచ్చిందా, ఆవిడని ఆరాధన చెయ్యి. కానీ ఆరాధన అనేది చాలా ముఖ్యము. ఎందుకు? ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ మానవ జన్మ రాదు. వచ్చినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకుంటూ మన జన్మల పరంపరని తగ్గించుకోవాలంటే తప్పకుండా భగవదారాధన చేస్తూ, దాంతోపాటు సాధన చేస్తూ పుణ్యకర్మాచరణ చేయాల్సిందే. దానిలో భాగంగానే మనం ప్రతి నిత్యము కూడా పూజ చేస్తూ ఉంటాం. ఇప్పుడిప్పుడే పూజ మొదలుపెట్టినటువంటి వాళ్ళకి, అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, ఒక సందేహం ఉంటుంది. నేను చేస్తున్నటువంటి పూజ భగవంతుడు స్వీకరిస్తున్నాడా? మనకి మనసు తీరా, తనివి తీరా ముక్కోటి దేవతలండి. అదేంటండి ముక్కోటి దేవతలు అంటారా? మన చంటి పిల్లాడే ఉన్నాడు అనుకోండి, వాడు బోసి నవ్వులు నవ్వుతూ ఉంటే ఒరే కన్నా అంటాం, ఒరే చిన్న అంటాం, ఒరే బుడిగి అంటాం, ఒరే బుడ్డోడా అంటాం. ఒక మన చంటి పిల్లాడికే ఇన్ని పేర్లు పెట్టుకున్నప్పుడు ఈ విశ్వానికి అంతటికీ కారణభూతుడై ఉండి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ కారణభూతుడైనటువంటి పరమాత్మని ఎన్ని రూపాలతో అయినా మనం ఆరాధన చేయవచ్చు, ఎన్ని పేర్లతో అయినా ఆరాధన చేయవచ్చు. అదే మన యొక్క గొప్పతనం. ఇలా ఆరాధన చేసేటప్పుడు ముందుగా మనం చేసేదేంటి? నిన్న మనం పూజ చేసినటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తాం. అంటే నిన్న పూజ చేసినటువంటి పూలు తీసేసి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసి, అంటే మనం ఎలాగా శౌచాన్ని కోరుకుంటామో భగవంతుడు కూడా శుచి, శుభ్రత, శౌచం ఉన్నటువంటి ప్రదేశానికే వచ్చి కూర్చుంటాడు. నిర్మాల్యం తీసేసిన తర్వాత చేసేటటువంటిది దీపారాధన. దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలన్నది పక్కన పెట్టేసేయండి. చక్కగా మన శక్తిని అనుచించి ఆవు నీతితో దీపం పెట్టడం అన్నది చాలా చాలా శ్రేష్టం. అది కుదరలేదు, నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఇలా దీపారాధన చేసిన తర్వాత భగవంతుడు మన పూజ స్వీకరించాడు అనడానికి గుర్తేంటో తెలుసా అండి? దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. ఆ దీపాన్ని కనుక మనం తదేక దృష్టితో కనుక చూస్తే దానిలో మనకి నక్షత్రాలు కనిపిస్తాయి. అలాగే పుష్పాలు, వికసిస్తున్నటువంటి పుష్పాలు, చామంతులు అయి ఉండొచ్చు, కలువ పూలు అయి ఉండొచ్చు. మీరు పూజ మొదలుపెట్టినటువంటి రోజే మీకు అది తెలియకపోవచ్చు, కానీ చెయ్యగా చెయ్యగా, చూస్తుండగా చూస్తుండగా మీ మనసుకి ఆ భావన అనేది తెలుస్తుంది. అలా చేసినట్లయితే భగవంతుడు మీరు చేస్తున్నటువంటి దానికి సంతృప్తి చెందుతున్నాడని అర్థం. ఇంత చక్కగా దీపారాధన చేశాం. తర్వాత మనం ఏం చేస్తాము? ఇష్టమైనటువంటి మూర్తికి అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తాం. లక్ష్మీదేవి నాకు ఇష్టం అనుకోండి. లక్ష్మి అంటే డబ్బే కాదు సుమా, తృప్తి. మనకి ఎంత ఉందో దాంతో తృప్తి చెందటం. ఏ కష్టమైనా, నష్టం వచ్చినా దేన్నైనా తట్టుకొని నిలబడుతూ ఆనందంగా ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి పరీక్ష అంటూ మనం ముందుకెళ్ళడమే లక్ష్మి యొక్క తత్వం. కాబట్టి ఓం ప్రకృతే నమః, వికృతే నమః, విద్యాయే నమః, సర్వభూత హిత ప్రదాయే నమః అని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మనం చేస్తూ ఉంటే ఆ తల్లి యొక్క
ఫోటోని మూర్తిని కనుక మనం చూసినట్లయితే ఆ తల్లి మన అమ్మ నవ్వుతున్నట్లు చిరునవ్వులు చిందిస్తూ కన్నులలోనే కరుణ అనేటటువంటి సముద్రాన్ని నింపుకొని మనల్ని చూస్తూ ఉందనుకోండి, అప్పుడు నీ పూజ ఫలించినట్టే లెక్క. అందుకే ఎప్పటికప్పుడు భగవంతుణ్ణి పెట్టేటటువంటి ప్రదేశాన్ని శుచిగా శుభ్రంగా మూర్తులు విగ్రహాలు అన్నీ కూడా అందంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడ అలా ఉంటుందో అక్కడ భగవంతుడు ఆవాహయామి అని అనగానే ప్రాణప్రతిష్ఠ చేయగానే వచ్చి అక్కడ కూర్చుంటాడు. అమ్మ నేను వచ్చేస్తున్నాను, నువ్వు పిలవటమే తడవు అంటూ వచ్చి కూర్చుంటాడు. నన్ను నమ్మండి, మనకి మనసు అనేది అక్కడ ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం, భక్తి ముఖ్యం. ఈయన ఉన్నాడు అన్నటువంటి భావనతో పూజిస్తే తప్పక అక్కడ వచ్చి కూర్చుంటాడు. పూజ చేస్తున్నప్పుడు ఫోటోలకి పైన పూలు పెడతాము. మందార పూలు అయి ఉండొచ్చు, చామంతులు అయి ఉండొచ్చు, గులాబీ పూలు అయి ఉండొచ్చు. అలా పెట్టినప్పుడు మనం పూజ చేస్తుండగా ఏదైనా ఒక పుష్పము అమ్మవారి మీద నుంచి ఉండొచ్చు, అయ్యవారి మీదనే ఉండొచ్చు, కిందకి మనం చూస్తుండగా కింద పడిందనుకోండి, భగవంతుడు నీ పూజ స్వీకరించాడని గుర్తు. చూసారా ఎన్ని నిదర్శనాలు ఆయన చూపిస్తూ ఉంటాడో. నువ్వు దిగులు పడకమ్మా, నేనున్నాను కదా అని మనకి ఎల్ల వేళలా తల్లిదండ్రుల్లాగా ధైర్యం చెప్పేది ఒక్క భగవంతుడే. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆయన పాదాలు వదలకుండా పట్టుకోండి. అయిన తర్వాత మనకి తోచినదేదో నివేదన చేశాము. నివేదన చేయగానే ఎవరైనా అతిథి మనం పిలవకుండానే వచ్చారనుకోండి, వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపమే. ఇక మీ పూజ ఫలించినట్టే లెక్కండి. ఎన్ని శుభ సూచకాలు అలా చూపిస్తూ ఉంటాడో ఆ పరమాత్మ, అసలు లెక్కలేదు. అనుభవంతో మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరం కూడా చేయాల్సింది ఏంటి, నిత్యకృత్యాల్లో ఒక భాగంగా కనీసంలో కనీసం ఒక 5 నిమిషాలన్నా, మొదట 2 నిమిషాలతో అన్న ప్రారంభం చేసినటువంటి పూజ మనల్ని ఉద్ధరించుకోవడానికి మీ సమయాన్ని అనుకూలంగా చేసుకుంటూ తదనుకుండా సమయాన్ని మార్చుకోండి. తత్శక్తిని మీరు పొందండి. దానికి తగ్గ ఫలితాన్ని కూడా మీరు పొంది తీరుతారు. దివ్యమైన అనుభూతులకి కూడా లోనవుతారు.